ప్రియమైన యేసు ప్రభు ఒక క్షణ సమయములో నాశించు నా జీవితం ఒక క్షణ సమయములో నాశించు నా జీవితం నా హృదయం మార్చితివి దేవా కృపతోనే జీవించుటకై నా హృదయం మార్చితివి దేవా కృపతోనే జీవించుటకై ప్రియమైన యేసు ప్రభు వేలాది స్తోత్రములు నీవిచ్చిన రక్షణకై దేవా స్తోత్రము స్తోత్రములు నీవు చేసిన ఉపకారముకై దేవా స్తోత్రము స్తోత్రములు నా ప్రియమైన యేసు ప్రభు పాపపు పాపములో నే పాపిగా జీవించితిని పాపపు పాపములో నే పాపిగా జీవించితిని శుద్ధ హృదయాన్నిచ్చావు దేవా నాయందు శుద్ధ హృదయాన్నిచ్చావు దేవా ఎన్నో నే దర్శించుటకై నా ప్రియమైన యేసు ప్రభు వేలాది స్తోత్రములు నీవిచ్చిన రక్షణకై దేవా స్తోత్రము స్తోత్రములు నీవు చేసిన ఉపకారముకై దేవా స్తోత్రము స్తోత్రములు నా ప్రియమైన యేసు ప్రభు ఈ దినమునే పాడుట నీ వలనే యేసు ప్రభు ఈ దినమునే పాడుట నీ వలనే యేసు ప్రభు ఎల్లప్పుడు నే పాడేదను దేవా నాయందు వసించుము ఎల్లప్పుడు నే పాడేదను దేవా నాయందు వసించుము నా ప్రియమైన యేసు ప్రభు వేలాది స్తోత్రములు నీవిచ్చిన రక్షణకై దేవా స్తోత్రము స్తోత్రములు చేసిన ఉపకారముకై దేవా స్తోత్రము స్తోత్రములు నా ప్రియమైన యేసు ప్రభు మందిర సమృద్ధిని నీ ప్రజల సహవాసమును మందిర సమృద్ధిని
స్తోత్రములు నీవిచ్చిన రక్షణకై దేవా స్తోత్రములు దేవా స్తోత్రములు నా ప్రియమైన యేసు ప్రభు దయచేసి మనము ప్రోగ్రాం ఆలస్యంగా మొదలుపెట్టాము. అందువల్ల కొంచెం ఆలస్యంగా మనం ముగించవచ్చు. ఒకవేళ అంతా కలిపితే 1:30 ఒక 45 మినిట్స్లో మనం ముగించుకోవటానికి ప్రయత్నం చేద్దాము. ఈ సందర్భంలో కుటుంబ సభ్యులు కానీ, బంధువులు కానీ, రక్త సంబంధులు కానీ కొన్ని మాటలు పంచుకునేదానికి అవకాశాన్ని మేము ఇవ్వాలి అని అనుకుంటున్నాము. అంటే దేవుని వాక్యాన్ని వినేదానికి మునుపు, తర్వాత మన యొక్క ప్రోగ్రాం అంతా కూడా చక్కగా జరిగించబడేదాని కొరకు ఈ సందర్భం కొరకు కొన్ని మాటలు కుటుంబ సభ్యులు కానీ, బంధువులు కానీ పంచుకోవచ్చు. అదే సమయంలో దైవ సేవకులు కూడా ఉన్నారు, వారు కూడా కొన్ని మాటలు పంచుకునేదానికి అవకాశం ఇవ్వబడుతూ ఉంది. ఇవన్నీ కూడా క్లుప్తంగా మనము ప్రోగ్రాం చేసుకోవడానికి ప్రయత్నము చేస్తాము. ఈ ప్రోగ్రాం అంతా కూడా దేవుడు చేసిన మేలులు, అంటే సహోదరి మరి ప్రీతి, అలాగనే సహోదరుడు ఆషర్, వారిని దేవుడు ప్రేమించి వివాహంలో వారికి దేవుడు సహాయపడి, ఆ తర్వాత దేవుడు వారిని జ్ఞాపకం చేసుకొని వారికి శ్రేష్టమైనటువంటి చక్కని కుమారుణ్ణిచ్చి వారి సంతోషాన్ని పరిపూర్ణం చేసి, ఆ సంతోషంలో మనమందరం కూడా పాలు పొందాలి అని ప్రభువు ఈ యొక్క ప్రోగ్రాం ఏర్పాటు చేశారు. చాలాసార్లు ఆచారంగా అలవాట్లుగా చేసేవి ఉంటాయి, కానీ వాటికి మనం ప్రాధాన్యత ఇవ్వము. వాక్యానికి, దేవుని సన్నిధికి ప్రాధాన్యత ఇస్తాం. అలాగనే కుటుంబంలో చేసిన మేలు, మరి అంతకుముందు అక్క కూడా, అనసూయక్క కూడా చాలా బాగలేని సందర్భం, దేవుడు కృపనిచ్చాడు. ఈ సందర్భాల్లో కొన్ని మేలుకరమైన మాటలు పంచుకుంటారు. ఆ తర్వాత దేవుని వాక్యాన్ని విని తర్వాత మన ప్రోగ్రాంలో మనం ముందుకు వెళతాం. కొంచెమా అంటే నా విషయం ప్రీతి విషయం చెప్తాను, ఎందుకంటే నేను ఆరోగ్యం బాగలేకుండా. అన్నీ ఎంత చెప్పాలి? 10 నిమిషాలా? 10 నిమిషాలు అలా ఏదన్నా ప్రార్థన చేస్తాం. అక్క 10 నిమిషాలు ఎంత అని అడుగుతుంది. 10 అంటే మళ్ళీ 20కి పోతుంది. అక్క ఆగదు, నవజీవన్ ఎక్స్ప్రెస్ లాగా వెళ్ళిపోతూ ఉంటుంది అక్క. 5 నిమిషాలే. 5 నిమిషాలు చెప్తా. అంటే అక్కన గురించి 4 మాటలు, కూతురుని గురించి 4 మాటలు, 8. అవి
8 మాటలు దాటిపోతే మళ్ళీ కష్టం. ప్రేమగల తండ్రి, ఇంతవరకు సహాయపడ్డారు, వందనాలు. ఇక ముందు కూడా సహాయం చేయండి. పాటల్లో మీరు మహిమ పొందారు, అందుని బట్టి స్తోత్రాలు. మిగిలిన మా సమయాన్ని దేవునికరంగా చేయండి. మరి దేవుని దాసులు మిగిలిన మేమందరం కూడా కలిసి ఈ ప్రోగ్రాం జరిగించడానికి సహాయపడమని వందనాలు చెల్లిస్తూ యేసు ప్రభు పరిశుద్ధమైన నామం పేరిట ప్రార్థించి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. హలో, వస్తుందా? వస్తుందా? హలో, నేను అక్టోబర్లో చాలా బలీనతరాలు ఉంటి. అంటే సైట్లో నాకు నొప్పి లేసింది. అనుకోకుండా నొప్పి లేస్తే మా బస్ స్టాప్ కాడ ఒక గ్లూకోజ్ 2 ఇంజక్షన్లు అంటే తీసుకున్నాక 2-3 రోజులు తగ్గింది. మళ్ళీ వానిది ఏదో మీటింగ్ పెట్టుకుంటే ఆడిపోయినా కొంచెం పెరుగన్నం తిన్నా, మళ్ళీ వచ్చినాయి స్టార్ట్ అయినా. ఒక్క నెల నిజంగా మీరు చెప్తే దేవుని సన్నిధిలో సేవకుని బట్టి నిజంగా ఎంత బలింతరాలైనా ఒక్క నెల నాకు అన్నం లేదు. నీళ్లు తాగితే నీళ్లు పోతున్నాయి, ఇడ్లీ తింటే ఇడ్లీ పోతున్నాయి. అసలు నేను ఎక్కడతో నాకు ఏమనిపిస్తలేదు, ఆకలి లేదు, ఏం లేదు. మా పిల్లలు బాగా ఏడుస్తున్నారు అనమాట. అయితే నేను మళ్ళీ హాస్పిటల్ పోయిన, ఒక్కదాని ఉన్నా, చిన్న జెమ్స్, నేను ఎంత నొప్పి లేస్తుందిరా అని మీకు బాగా చేసి పెడతాను నేను పని, కానీ నేను బర్దాసు కాని రాను, నా అపోలో తీసుకుపోరంటే పిల్లలు అప్పుడే జాబ్కి వెళ్ళి వచ్చేసిండ్రు. వచ్చి అపోలో తీసుకెళ్ళిండ్రు. అడ్మిట్ చేయాలంటే నేను అన్నా, సారు నాకు అడ్మిట్ వద్దు, నాకు ఏదో 2 ఇంజక్షన్ గ్లూకోజ్ ఎక్కించి నన్ను పంపి అంటే ఎమర్జెన్సీలో నన్ను వేసేసాను. వేసి గ్లూకోజ్లు పెట్టిండ్రు. ఇంజక్షన్ పెట్టినాక ఆ నొప్పి అసలు తట్టుకోలేదు. ఆ నొప్పి అనేది ఇక్కడంతా మీదకి వచ్చి కడపంతా ఇట్లా ఉబ్బిపోయింది బాగా. వీళ్ళు ఏడుస్తూ ఉన్నారు బాగా. ఒక్క రోజుకే నాకు 5,000 అయింది బెడ్. 5,000 అయితే నేనన్న సూర్య 5,000 అంటే వద్దురా, నేను ఇంత మనం పెట్టలేము, వెళ్ళిపోదాంపా అంటే, అమ్మ ఉండు, నేను ఎంతగానం పెడతాను. మా చిన్నోడు పెద్దోడు మా చంటి బాగా మా ప్రీతి ఇట్లా చాలా బాధపడ్డారు మా కోసము. కానీ నేను దిల్సుఖ్ నగరు, హిమాయత్ నగరు ఎన్ని క్యానింగ్లు బాడంతా చెక్ చేసి ఇంజక్షన్ పెట్టి కరెంటు తోటి పైకి లేవట్టేసి మూతి మూసి ముక్కు మూసి ఎంతో చేస్తున్నారు. కానీ నాకు అసలు జిందకి ఎందుకు వచ్చింది ప్రభా, నేను సంవత్సరం అంతా నీకు ఏం తప్పిపోయిన ప్రభా, నన్ను క్షమించాయే, ఒక్కసారి క్షమించని నేను ప్రార్థన చేస్తే మా అనిత నేను వర్షంలో హిమాయత్ నగర్ కానీ ఛాతికి అన్ని ఎక్స్రే తీస్తే ఏమి రిపోర్ట్లే. హాస్పిటల్ అపోలోకి పోయి తిరుగుతా ఉన్నాం. మా ప్రీతి దాప్రీతి అంటే ఆమె వచ్చి ఏడితే వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు, కానీ నాకు ఏడుపు వస్తలేదు, కానీ వాళ్ళు ఏడుస్తారు నా కోసం. ఒక్క నెల అక్టోబర్లో నేను ఎంత బాధపడ్డానో దేవుని తెలుసు. కానీ ఆపిగా తిరుగుతున్నా. ఈ పిల్లలు ఏమో నువ్వు బయటకు వెళ్ళకమ్మా, నీకు ఇన్ఫెక్షన్ వచ్చింది లోపల, నువ్వు చాలా ఇదవుతావు అమ్మ అంటే, చూడమ్మా నాకు ఏమైతే మీరు ఎందుకు ఏడుస్తున్నారు, నాకు రిపోర్ట్లు వస్తున్నాయి, వాళ్ళు చెప్తలేరు నాకు. నువ్వు గమ్మును కంటే లోపల ఇన్ఫెక్షన్ వచ్చేసింది బాగా. అంటే లివర్కు కొంచెము జ్వరంలోకి వచ్చి ఇన్ఫెక్షన్ వచ్చిందంటే మళ్ళీ అపోలో రిపోర్ట్లు తీసుకొని పోతే, నువ్వు దేవుడు నిన్ను బతికిచ్చిండు ఈ లోకంలో, ఇంకేం చేస్తావో అందుకే దేవుడు నీకు బతికిచ్చిండు అని నాకు మొన్న మళ్ళా రిపోర్ట్లలో చేస్తే నార్మల్ వచ్చింది. మళ్ళీ హాస్పిటల్కి పోయినా సోమవారము పోతే, అమ్మ ఇంకా 2 నెలలు నువ్వు గోళీలు మింగాలే, తక్కువైంది కానీ నీకు ఇన్ఫెక్షన్ ఇంకా తక్కువైంది కానీ మళ్ళీ వస్తే శాంక్షన్ ఉంటుంది, నువ్వు మళ్ళీ గోళీలు ఆడాలని డాక్టరు మళ్ళీ గోళీలు రాసిండ్రు. నాకు నార్మల్ వచ్చింది. మా ప్రీతి విషయం అయితే అన్న శమికిష్మేష్ అన్న అందరిళ్ళలో పెట్టుకో అంటే నేనన్నా నాకు వద్దన్నా అంటే, మా పిల్లలకి అడుగుతానే ఇదే పీటర్ అన్న కూడా వద్దన్న అంటే పెడతామని ఖచ్చితంగా పెట్టిండ్రు. డిసెంబర్ 9వ తారీఖు నాడు శమికిష్మే పెట్టిండ్రు. 17వ తారీఖు ఆ పాప నిలిచింది. అప్పుడు 17వ తారీఖు నుంచి ఆమెకు పసుకలు వచ్చి టైఫాయిడ్ వచ్చి ఆమె ఎంత ఇక్కడ పక్కకు ఒక హాస్పిటల్ ఉంది. రోజు పొద్దునకి 1 నెల గ్లూకోజులు రోజు 4 ఎక్కించిన ఆమ్టింగ్ ఎంత 5 నెలలు దేవుడు ఆమెకు నిజంగా ఈమె కంటదా కనదా ఇంత బలితానికి మేరీ కానీ చిట్టి కానీ పిల్లలంతా ఆమె దిక్కేళ్ళు మేము బాధ, నాది ఏమైందో కానీ ఆమె దిక్కేళ్ళు బాధ. రామ్మ 5 నెలలంటే రాదు, మళ్ళీ వచ్చింది మళ్ళీ పోయింది. 9 నెలల రామ్మ అంటే రాలే, మళ్ళీ వచ్చి 9 నెలలు ఇక 16వ తారీఖు దాకా డ్యూటీ చేసింది. ఆమె కొంచెం టీము లీడర్స్ ఆఫీస్లో ఇంపోస్ట్లో జరుగుతుంది, ఒక 100 మందికి పెద్ద. చెయ్యొద్దంటే అట్టనే వేసుకొని చేస్తూ ఉన్నది. లాస్ట్ వద్దు సంటి వద్దంటే కూడా ఈయన ప్రీతి కానీ సంటి అని ముద్దుకు పిలుచుకుంటాము. సరే అని ఇద్దనార్ హాస్పిటల్ అమ్మ ఇక్కడ బాగలేదు అని 30-40 ఏళ్ళు పెట్టినాం. బాగానే పెడితే నాకు బాగలేదంటే ఇద్దనాడు తీసుకెళ్ళినా. ఇద్దనాగలరా
మంచి ట్రీట్మెంట్ చేసింది. ఆమె చేసినాక ఆమె ఆమె ఎట్లా నొప్పులు తీసుకుంటుందో మేము ఇంటాదులం, మా కోడళ్ళు కానీ మమత, మా రజని, మా పిల్లలంతా హాస్పిటల్లో ఉన్నాం. తిండి లేక ఏం లేక. నా బలిద్దరు ఎక్కడుంది, ఆమెకు బాగా ఏడుసు, ఆమె చూస్తుంది, నాకు ఏడుస్తున్నది. ఇక డాక్టర్ అమ్మ ఏమో మీ మమ్మీ అంటే అని వెళ్ళి ఓలబడుతుంది, అలా ఉంచుకుంటుంది. సరే అని లాస్ట్లో 3 రోజులు బెడ్ మీద ఉన్నది. ఆమె నొప్పులు రాకుండా ఇంజక్షన్లు ఇచ్చేసిండ్రు. బాబు వచ్చి ఇక్కడ పక్కకు వచ్చేసిండు. బాబు ఆటో అయిపోయింది, ఈమె పడిపోయింది. పడిపోతే డాక్టర్ అమ్మలు ఎవ్వరి దగ్గర పేషెంట్ లేరు, 10 మంది డాక్టర్లు ఉన్నారు. ఎమర్జెన్సీ తీసుకుపోయిండ్రు. తీసుకుపోవడానికి ఇంజక్షన్ ఇచ్చేసి బాబుని తీసేసారు. 10 మంది బాబులు పిల్లలందరూ పుట్టిరు, పిల్లలాట్లు వేసిర్రు. ఈ పిల్లగానికి మాకు ఇచ్చిండ్రు. బాగా హుషారు ఉన్నాడు. మేము అన్నాడు ఆటలు వేయమామని 3 కిలోల 20 పుట్టినాడు. ఇక హాస్పిటల్ అంతా ఒక్కటి. ఆమె దేవుడు ఆమెకు బతికిచ్చిండు, నన్ను బతికిచ్చిండు. మీరు అందరూ ప్రార్థన ద్వారా మీ సంఘం అంతా ప్రార్థన చేసి, సేవకుడు మా కోసం ప్రార్థన చేసిండు, మీరు కూడా ప్రార్థన చేసిండ్రు. నా కోసము, నా కుటుంబం కోసం, ఇంకా మా కోసం ప్రార్థన చేయరు. ఎందుకంటే నాకు ఇంకా చేతనైతలేదు, కానీ చేత కాకుండా నేను హ్యాపీగా తిరుగుతా. కానీ నా బలితను బట్టి మీరందరికీ ప్రేజులాటు మీరు వచ్చినందుకు. మంచిగా భోజనం చేసుకొని తినండి. మా అల్లుడు, మా స్టీవను, మేము లేనిది ఆయన లేనిది మేము ఉండలేము. 5 మంది పిల్లలు పెళ్ళిళ్ళు 1992 మందిరంలో అడుగుపెట్టినాం. వసంతన్న కుమార్ ఉన్నప్పుడు దేవుడు అదే మందిరానికి మేము పోతున్నాం. నీలక్క, దీన, మా చెల్లి, మేమందరూ ప్రయాసపడి ఆ మందిరానికి పోయినప్పుడు దేవుడు మాకు ఎన్నో మేలు చేసిండ్రు. కానీ మా మేరీ, మా చిట్టి, కానీ వాళ్ళే ఉన్నారు హాస్పిటల్లో. ఎంత సేవ చేసిర్రు అని ఒక్కరోజు కూడా నేను ఒక్కరోజు ఉన్నా. వాళ్ళే ఉన్నారు, వాళ్ళే చేసిర్రు మా చంటమ్మకు. అది చిన్నదని లాల్లో వేయించినాం. లాల్లా ఆమె బీటెక్ ఎంటెక్ చేసింది. ఇప్పటి మమ్మల్ని కొడుతుంది ఆమె. ఫోన్ దిగిన తర్వాత అక్కకు చాలా వందనాలు చెప్పాలి. ఎందుకంటే మనం ఆపమనకుండానే ఆపేసింది. చాలా సంతోషం. ఇంకెవరైనా ఈ కుటుంబ సంబంధంగా కొన్ని మాటలు పంచుకునే దానికి అవకాశం ఉంది. ఆ తర్వాత స్టీఫెన్ బ్రదర్ మాట్లాడతాడు. దానికి ముందు ఎవరైనా ఇంకా బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ ఏదైనా విషయాలు ఉంటే 1-2 పంచుకోవచ్చు. అలాగ లేకపోతే దేవుని దాసులు స్టీఫెన్ బ్రదర్ వచ్చి కొన్ని విషయాలు పంచుకుంటాడు. అవసరమైతే ఏదైనా 1-2 వాక్యాలు చదువుతారు. దానికి కూడా మనం సిద్ధంగా ఉండాలని మనం ఓకే. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు నేను మనస్ఫూర్తిగా చెల్లిస్తున్నాను. దైవజనులు ఇంతవరకు కూడా మనలను పరిశుద్ధ ఆరాధనలో ఎంతో అద్భుతంగా వారు నడిపిస్తూ వచ్చారు. మా అత్తగారు అనసూయమ్మ గారు కూడా మంచి సాక్ష్యం చెప్పింది. దాన్ని బట్టి నాకు చాలా సంతోషం. ఎందుకంటే దేవుడు చేసినటువంటి మేలుల విషయంలో మనం ఎప్పుడు కూడా దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి అని దేవుని యొక్క వాక్యంలో చాలా స్పష్టంగా మనం చూస్తున్నాం. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట ఉంది, ఏంటంటే నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము అని బైబిల్లో ఉంది. అంటే గర్భఫలము దేవుడిచ్చేటటువంటి బహుమానము, అది 100% కరెక్టే. అయితే దేవుడు ఆషర్ని, ప్రీతిని దేవుడు ఎంతగానో ప్రేమించాడు. వారు మరి మల్లాపూర్ చర్చ్లో మా సంఘంలో వారు సభ్యులుగా వారు ఉంటున్నారు.
చిన్నప్పటి నుండి ఆషరు సండే స్కూల్ పిల్లవాడి కంటే ఆ ఏజ్ నుండి మా దగ్గరే ఆ బిడ్డ పెరుగుతూ వచ్చాడు. అయితే దేవుడు ఈరోజు ప్రీతిని ఆషర్ని ఇంతగా ఆశీర్వదించాడు. వివాహమైంది, ఇంచుమించు 2 సంవత్సరాలు పూర్తవుతా వచ్చింది. అయితే మేము ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉండేవాళ్ళమి. ఏమైనా ప్రార్థన చేసేవాళ్ళం అంటే, ప్రభువా మరి బిడ్డలకి సంతానాన్ని నువ్వు దయచేయి అని ప్రార్థన చేస్తూ వస్తూ ఉండేవాళ్ళం. ఎందుకంటే వివాహం అయిన తర్వాత సంతానం అనేది చాలా ప్రాముఖ్యమైంది. ఎప్పుడు ఎక్కడ కలిసినా పిల్లలు ఎంతమంది అని అడుగుతారు. ఎన్ని బిల్డింగులు ఉన్నాయి, లేకపోతే బ్యాంకులో ఎన్ని డబ్బులు ఉన్నాయని ఎవ్వరు మనల్ని అడగరు. పెళ్ళైన వాళ్ళని, అమ్మ నీకు పెళ్ళయింది కదా, పిల్లలు ఎంతమంది అని అడుగుతారు. అడిగితే పిల్లలు ఇంకా అవ్వలేదండి అని చెప్పడానికి కొన్నిసార్లు సిస్టర్స్ సిగ్గుపడుతూ ఉంటారు. కానీ దేవుని యొక్క మహాకృప ఏంటంటే, దేవుడు ప్రీతిని ఆశని ప్రేమించి చక్కని కుమారుని ఇచ్చాడు. ఇంకొక అద్భుతం ఏంటంటే, మా ఫ్యామిలీలో నాకు 2 ఆడపిల్లలు, ఓకే. తర్వాత చిన్నాకి 2 ఆడపిల్లలు కదా. తర్వాత జేమ్స్కి 2 ఆడపిల్లలు, ఒక్కలే, సారీ, అంటే ఆన్ ది వే, ఓకే. జేమ్స్కి 1 ఆడపిల్ల, ఇంకా చిట్టికి 5 మంది అనుకుంటున్నాము, ఓకే. అయితే దేవుని యొక్క మహాకృపను బట్టి ప్రీతికి దేవుడు కుమారుణ్ణి ఇచ్చాడు. దాన్ని బట్టి మాకు చాలా సంతోషం. హల్లెలూయా. బైబిల్లో కూడా ఎందుకో తెలియదు కానీ బైబిల్ ఈ విధంగా రాయబడి ఉంది. ఏమనంటే, కుమారులు యెహోవా అనుగ్రహించే స్వాస్థ్యము అని. అయితే దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే ఆషర్ని, ప్రీతిని దేవుడు ప్రేమించి చక్కని కుమారుని ఇచ్చాడు. కుమారుడు మీన్స్ ఏంటి? స్వాస్థ్యము, ఓకే. కుమారుడు అంటే స్వాస్థ్యము. కాబట్టి బైబిల్లో మనోహ అని ఒక అద్భుతమైనటువంటి దేవుని భక్తుడు, దైవజనుడు ఉన్నారు. ఈ మనోహ తన జీవితంలో తనకి బిడ్డలు కలిగినప్పుడు అతడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడట. ఏమని ప్రార్థన చేశాడు తెలుసా? ఏమని ప్రార్థన చేశాడంటే, ప్రభువా బిడ్డల్ని నీవు నాకు ఇచ్చావు, నాకు చాలా సంతోషం, కానీ ఆ పిల్లలను ఎలా పెంచాలో నాకు నీవే నేర్పించాలి అని చెప్పి మనోహ బిడ్డల కొరకు ప్రార్థన చేశాడట. కాబట్టి ఆషరు, ప్రీతి మా కుటుంబంలో ఇప్పుడు ఆ బాబుకి చాలా వాల్యూస్ ఉన్నాయి. ఎందుకంటే ఆడపిల్లల తర్వాత కుమారుడు పుట్టాడు కాబట్టి మా అందరికీ కూడా చాలా సంతోషం, మాకు గర్వం, మాకు చాలా ఆనందం అన్నమాట. అయితే ప్రాముఖ్యముగా ఆ బిడ్డని దేవునిలో పెంచవలసినటువంటి బాధ్యత ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇప్పుడు ముస్లిమ్స్ ఉన్నారనుకోండి, ముస్లిమ్స్ ఏం చేస్తారంటే పుట్టగానే ఏం చేస్తారు? చెవు దగ్గరికి వెళ్ళి అల్లాహు అక్బర్ అని చెప్తారు. ఏం చెప్తారు? కానీ మనం ఇదిగో డాడీని చూడు, అమ్మని చూడు, అమ్మమ్మని చూడు, లేకపోతే నాయనమ్మని చూడు, ఈ పిచ్చి మొక్కలన్నిటిని చూపిస్తాం మనం, ఓకే. అవి ఎందుకు పనికిరావు అవన్నీ కూడా. అయితే దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, చిన్నప్పటి నుండి మనం చేయాల్సింది ఏంటంటే దేవునిలో మన బిడ్డల్ని పెంచాలి, దేవునిలో మనము పెంచాలి. అందుకే దేవుని యొక్క వాక్యంలో ఒక మాట ఉంది ఏంటంటే, 128వ కీర్తనలో యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు, నిశ్చయముగా నీ చేతుల కష్టాజితాన్ని నీవు అనుభవిస్తావు అని చెప్తూ కింద వచనంలో ఉంటుంది ఏంటంటే, నీ పిల్లలు నీ భోజనపు బల్ల చుట్టూ ఎలా ఉంటారు? ఒలీవ మొక్కల వలె ఉంటారు. ఎందుకు దేవుడు ఒలీవ మొక్కతోనే పోల్చాడు? ఎందుకు దేవుడు ఒలీవ మొక్కతో? ఎందుకు? పెద్ద పెద్ద తాడి చెట్లు ఉన్నాయి కదా, లేకపోతే పెద్ద పెద్ద మర్రి చెట్లు ఉన్నాయి కదా, లేకపోతే ఎత్తైనటువంటి పెద్ద పెద్ద వృక్షాలు, లెబానోను పర్వతాల మీద ఉన్నటువంటి పెద్ద పెద్ద వృక్షాలు ఉన్నాయి కదా, వాటితో ఎందుకు పోల్చలేదు? ఎందుకు దేవుడు ఒలీవ మొక్కతో పోల్చాడంటే, ఒకే ఒక అర్థము ఏంటంటే, ఈ ఒలీవ నూనె నుండి, ఒలీవ చెట్ల నుండి వచ్చినటువంటి ఆ నూనెతో
మరి దేవుని యొక్క మందసంలో ప్రతి దినము యాజకుడు మరి ఆ దీపాన్ని వెలిగించి ఆరాధన చేస్తూ ఉండేవారు ఆ దినాల్లో. అంటే దాని అర్థం ఏంటంటే, దేవుడు పిల్లలను ఎందుకు ఒలీవ మొక్కలతో పోల్చాడంటే, మన పిల్లలు మన కుటుంబము దేవునికి అత్యంత సమీపముగా ఉండాలి అనేటటువంటిది దేవుని యొక్క ఉద్దేశం అంటూ ఉంది. కాబట్టి బైబిల్లో దేవుడిచ్చినటువంటి పిల్లల్ని బట్టి మీరు సంతోషించాలి, ఆనందించాలి, సెలబ్రేషన్స్ చేసుకోవాలి, మంచిదే. కానీ దేవుని కొరకు మీరు జీవిస్తూ దేవుని కొరకు మీ పిల్లలను మీరు పెంచవలసినటువంటి వారుగా మీరు ఉండాలి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ఆశరు అలాగే ప్రీతి దేవుని యొక్క వాక్యములో, పరిశుద్ధమైన జీవితంలో దేవుని యందు భయభక్తులు కలిగి వారు పెరుగుతూ వారి బిడ్డని దేవుని కొరకు పెంచాలని వారిని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. అలాగే మరి మా ఫ్యామిలీ అంతటిని బట్టి కూడా వందనాలు. ఈ అద్భుతమైన సమయాన్ని నాకు దయచేసినటువంటి ఇచ్చినటువంటి మరి బ్యూల సంఘ సేవకులు, దైవజనులు అయ్యగారికి నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. ఒక్క నిమిషం తల్ల వంచి మనము ప్రార్థన చేసుకుందాం. ప్లీజ్ అందరూ కూడా దయచేసి తల్ల వంచి కళ్ళు మూసుకుని ప్రార్థన చేద్దాం. అత్యంత పరిశుద్ధుడు అయిన మా పరలోకపు తండ్రి, ఇదిగో ప్రభువా, ఈ యొక్క దినము నీవు ఏర్పాటు చేసినటువంటి దినము. నా ప్రభువా, నీవు ఏర్పాటు చేసిన ఈ దినములో మేమందరము సంతోషించి ఆనందిస్తూ ఉన్నాం ప్రభువా. ఎందుకంటే నాయన వచ్చినటువంటి దైవజనులు, సంఘము, నాయన కుటుంబ సభ్యులు, నాయన అందరిని బట్టి కూడా నీకు వందనాలు. మరి ముఖ్యంగా ప్రభువా, మా సంతోషమునకు, మా ఆనందమునకు కారణము నీవే తండ్రి. ఎందుకంటే నీ వాక్యము సెలవిస్తూ ఉంది నాయన, నీవు చేసిన మేలులు, నీవు చేసిన ఉపకారములు, నీవు చేసిన అద్భుత కార్యములను బట్టి ప్రభువా నిన్నెంతగానో మేము స్తుతిస్తున్నాం ప్రభువా. నా తండ్రి, ఇదిగో ముఖ్యంగా ఆశర్ని, ప్రీతిని నువ్వు ఇంతగా ప్రేమించారు తండ్రి. వారిద్దరిని జతపరచటం మాత్రమే కాకుండా వారి జీవితంలో ఒక గొప్ప ఆశీర్వాదాన్ని, గొప్ప దీవెనను, గొప్ప మేలును నాయన వారి జీవితంలో మీరు అనుగ్రహించారు. నీవిచ్చినటువంటి ఈ శ్రేష్టమైనటువంటి అర్పణ ప్రభువా, నీవిచ్చినటువంటి బహుమానము తండ్రి, ఆ బహుమానమును వారు ఎంతో అద్భుతంగా శ్రేష్టమైనదిగా నాయన వారు ఎంచి నీ కొరకు, నీ మహిమ కొరకు నాయన ఆ బిడ్డను పెంచగలుగుటకు సహాయం చేయండి నాయన. వారి పిల్లల తరములను మీరు దీవించండి. నీ కొరకు నీ బిడ్డలు జీవించగలిగే కృపను, ధన్యతను నాయన అనుగ్రహించమని మా ఫ్యామిలీ మెంబర్స్ అందరిని బట్టి ప్రభువా నిన్ను స్తుతిస్తూ ఇప్పుడు నీ వాక్యమును వినబోతూ ఉండగా మీరు మాతో మాట్లాడమని యేసు నామములో ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. మనము 3 o'clock కంప్లీట్ చేసి మరలా వేరే ప్రోగ్రాము ఉంది అని చెప్పేసి బ్రదర్ చెప్పారు. ఆ శబ్దాలు వింటా ఉంటే మందేమో అనుకున్నా నేను. మనదంతా అయిపోయింది అని చెప్పారు. సంతోషం. దేవుని వాక్యములో నుండి తను ఎందరు అంగీకరించారో అనగా తన నామమునందు విశ్వాసం ఉంచి వారికి దేవుని పిల్లలగుటకు అధికారాన్ని ఆయన అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఇది సాల్వేషన్, రక్షణ. ఇది మొదటి మేలు. దేవునితో సహవాసము చేయడం ద్వారా దేవుడు మనకిచ్చేటువంటి మేలు రక్షణ. ఇది తప్పకుండా ప్రతి మనుషుడు ఈ రక్షణను పొందాలి, ఈ మొదటి మేలును అనుభవించాలి. రక్షణ లేకపోతే భూమి మీద ఎన్ని ఆశీర్వాదాలున్నా మనము దేవుని దగ్గరికి ఒక దినాన్ని మనం వెళ్ళలేం. దేవుని దగ్గరికి వెళ్ళాలి అని అంటే మనకేముండాలంట? రక్షణ ఉండాలి. అదే మొదటి మేలు
సహవాసము ద్వారా కలిగేటువంటి మొదటి మేలు మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. తర్వాత రెండవది, దేవుని వాక్యములో ఒక మాట రాయబడింది. ఈ కీర్తన 81:13 రాయబడిన మాట ఏంటంటే, దేవుని మాట వినుట మీకేంటి మేలు అని రాయబడతా ఉంది. దేవుని మాట వినుట మీకు మేలు అని అంటాడు. రక్షణను పొంది ఆ రక్షణలో కొనసాగుతూ అనుదిన జీవితంలో మనం భూమి మీద ఎవరి మాట వినాలి అని అంటే దేవుని మాట మనము వింటూ ఉండాలి. భూమి మీద ఎవరైతే మధ్యలో మాట్లాడకూడదు, ఎవరు కూడా. మీరు మాట్లాడితే నేను ముగించేస్తా. వాక్యం చెప్పేటప్పుడు ఎవరు కదలకూడదు, మాట్లాడకూడదు. వాక్యానికంటే ఇక్కడ మనం ఎవరం కూడా గొప్పవాళ్ళం ఏం కాదు. ఏదన్నా ఉంటే సైలెంట్గా డిస్టర్బ్ కాకుండా ఉండాలి. అది జ్ఞాపకం పెట్టుకో. మరలా ఇంకొకసారి డిస్టర్బ్ చేయొద్దు. రెండవది, మొదటి మేలు ఏంటి అని అంటే రక్షణ. రెండవ మేలు ఏంటిది అని అంటే దేవుని మాట వినుట. జీవితంలో ఎవరైతే దేవుని మాట వింటారో అది వ్యక్తిగత జీవితం కానీ, కుటుంబ జీవితం కానీ, సంఘ జీవితం కానీ దేవుడు వారికి మేలు చేస్తాడు. ఏంటి ఆ మేలు అని అంటే ఆ 13వ వచనంలో రాయబడినటువంటిది మనం చూస్తాం. దేవుని మాట వినటమే మేలు మనకి. దేవుని మాట. అప్పుడు దేవుడు అవన్నీ మనకు అనుగ్రహిస్తాడు. అంటే మనం ఎలాంటి వారికి ఉండాలి అని అంటే దేవుడు ఏది చెప్తే నేను అది చేస్తాను, దేవుని మాట వింటాను. దీనికి మీకు ఒక మాట చెప్పి నేను ముందుకు వెళతా. ఆదికాండం 22వ అధ్యాయములో దేవుడు అబ్రహాముతో ఒక మాట చెప్పాడు. నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకు ఇవ్వాలి అని చెప్పగానే ఆ మాటకు లోబడి ఇస్సాకుని దేవునికి అర్పించాడు. ఒకవేళ అక్కడ బలి అర్పణ అనే పదం వాడినప్పటికీ దేవునికి ఇవ్వమని అర్థం. దేవునికి ఇస్తే దేవుడు ఆ వ్యక్తిని ఆశీర్వదిస్తాడు, దేవుడు దీవిస్తాడు. ఈ విషయంలో నువ్వు నా మాట విని నీ కుమారుడు నాకు ఇచ్చే అన్నాడు. అబ్రహాం ఇచ్చేసినాడు. అప్పుడు దేవుడు అన్నాడు, నీ మూలముగా నేనేం చేస్తాను, నీ సంతానాన్ని భూలోకములోని వంశములన్నిటినీ ఆశీర్వదిస్తాను అన్నాడు. అంటే ఎందుకు? అబ్రహాము దేవుని మాట విన్నాడు గనుక దేవుడు తనను ఆశీర్వదించి తనను బట్టి అనేకులకు ఆశీర్వాదాన్ని కలిగించాడు. ఇది రెండవది. అంటే దేవుని మాట మనం వింటే దేవుడు మనలను ఆశీర్వదిస్తుంటాడు. అది రెండవది. మూడవది వ్రాయబడినటువంటి మాట ఏంటంటే 34వ కీర్తన 10వ వచనంలో ఏమి వ్రాయబడింది అని అంటే, మరి దేవుని యొక్క వాక్యములో యెహోవా యందు భయభక్తులు గలవారు లేక యెహోవాను ఆశ్రయించు వారికి ఆయన మేలు చేస్తాడు అని రాయబడతా వచ్చింది. మూడవది, ఎవరికైనా మేలు చేస్తాడు అనంటే ఎవరైతే దేవుని ఆశ్రయిస్తారో వారికి ఆయన మేలు చేస్తాడు. అంటే ఒకవేళ చదువుతూ ఉంటే నీ స్టడీ విషయంలో దేవుని ఆశ్రయించు. ఒకవేళ నీకు వివాహం కాకపోతే వివాహ విషయంలో దేవుని ఆశ్రయించు. ఒకవేళ నీకు సంతానము లేకపోతే సంతాన విషయమై దేవుని ఆశ్రయించు.
అంటే ఒకవేళ నీకు ప్రమోషన్ లేకపోతే ప్రమోషన్ విషయంలో దేవుణ్ణి ఆశ్రయించు, దేవుణ్ణి ప్రేమించు, దేవుణ్ణి ఆశ్రయించు. అంటే ఇది మూడవ మాట. ఎవరు దేవునిని ఆశ్రయిస్తారో వారికి దేవుడు తప్పకుండా ఏం చేస్తాడంట? మేలు చేస్తాడు. ఆశ్రయించిన వారిని దేవుడు మేలుతో నింపుతాడు. ఇది మూడవదిగా మనము చూస్తూ ఉన్నాం. తర్వాత కీర్తన 31:19 4వ మాట ఏముంది అని అంటే, యెహోవా యందు నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. దేవుని యందలి ఎవరైతే భయభక్తులు కలిగి జీవిస్తారో వారికి దేవుడు ఏం చేస్తాడంట? మేలు చేస్తాడు. అంటే ఈ మేలులు మనం పొందటానికి మనకి కావలసిన లక్షణాలు ఏంటివి అని అంటే, దేవుని యందల మనకేముండాలా? భయభక్తులు ఉండాలి. ఆ భయభక్తులు దేవుని మేలును అనుభవించటానికి దేవుడు సహాయపడతాడు. ఆ తర్వాత మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినట్లయితే 2 సమూయేలు 7వ అధ్యాయము 28వ వచనములో దావీదు అంటాడు, దేవా మేలు చేయుదును అని మీరేం చేశారు? సెలవిచ్చారు కదా, నీ మాట సత్యం అని పలుకుతాడు. ఏంటి ఆ మేలు అని అంటే, నా కుటుంబము నిత్యం ఎక్కడ ఉండాలా? నీ సన్నిధిలో ఉండాలి అని తను ప్రార్థన చేస్తాడు. ఇప్పుడు మనం చూడగలిగితే ఈ విషయాలన్నీ కూడా దేవునిని ప్రేమించే వారికి మేలు, ఆయనతో సహవాసం చేసేవారికి మేలు, ఆయన యందలి భయభక్తులు గల వారికి మేలు, ఆయనను ప్రేమించే వారికి మేలు, ఆయన మాట సత్యం, ఆయన మేలు చేస్తాడు. ఇప్పుడు 84వ కీర్తన 11వ వచనంలో ఏం రాయబడింది అని అంటే, యథార్థముగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలును చేయక మానడు అన్నాడు. ఇప్పుడు ఈ కుటుంబంలో ఏం చేశాడు చెప్పండి? మేలు చేశాడు. అంటే సహోదరుడు ఆషేర్ని ప్రేమించి, సహోదరి ప్రీతిని ప్రేమించి ఈ కుటుంబంలో మేలు చేశాడు. ఆ మేలేంటిది అని అంటే, ఇందాక మన సహోదరుడు చెప్పినట్లు 103వ కీర్తనలో మనం చూస్తాం కదా, ఆయన చేసిన ఉపకారములలో దేనిని కూడా, ఉపకారం అంటే మేలు, దేనిని కూడా మర్చిపోవద్దు. కాబట్టి దేవుడు ఈ కుటుంబంలో ఏం చేశాడు? మేలు చేశాడు. వివాహమైంది. ఆ తర్వాత తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచూ ఉన్నాడు. అందరికేమిచ్చాడు? వాళ్ళ ఇంట్లో ఆడపిల్లలందరికీ ఏమిచ్చాడు? సంతోషం ఇచ్చాడు. ప్రీతికి ఉన్నటువంటి సిస్టర్స్కి, మిగిలిన వాళ్ళందరికీ పిల్లలు పుట్టినప్పుడు వాళ్ళకి ఎవరు పుట్టారంట? ఎంతమంది? అందరూ నంబరు 5. ఇప్పుడు చిన్నోని పేరు 1 నంబరు 6 అంటే 5 మంది అక్కలు ఉన్నారా? 5 మంది అక్కలు కదా. 5 మంది అక్కల మధ్యలో ఒక్కడు, ఒకే ఒక్కడు కదా. అంటే దేవుడు మేలు చేసి శ్రేష్టమైన కుమారుణ్ణి ఇచ్చాడు. ఇప్పుడు ఏం చేయాలా? 5 మంది అక్కలు చెప్తారు, మాకు ఒక్కడున్నాడు. ఎవరోడు? తమ్ముడు ఉన్నాడు. ఒక్క తమ్ముడు ఉన్నాడు. ఒక్కొక్క చాక్లెట్ తెస్తే ఎన్ని అవుతాయి? 5 అవుతాయి కదా. అట్లా ఏ ఒక్కటి తీసుకున్నా కూడా వానికి బ్లెస్సింగ్స్ ఎక్కువ, చిన్నవానికి బ్లెస్సింగ్స్ ఎక్కువ. ఒక్కొక్కళ్ళు ఒక డ్రెస్ తెస్తే ఎన్ని అవుతాయి? 5 అయిపోతాయి. మా చిన్న తమ్ముడిది కొడుకుకి బర్త్డే ఉంటే మేము 5 మంది బ్రదర్స్
మేము 5 మందిమి 2 తీసుకున్నాము, ఎన్నైనాయి? 10 అయిపోయినాయి. వాడు అన్నాడు, వాడు ఇప్పుడు బీటెక్ చేస్తా ఉన్నాడు కర్ణాటకలో, మెయిన్స్లో వానికి సీట్ వచ్చింది, సంతోషం. వాడు అన్నాడు నాతో, అంటాడు, పెదనాన్న డాడీ కూడా ఒక్కసారి 10 డ్రెస్సులు ఇంతవరకు కొనియలేదు, 1-2 అన్నాడు. అంటే నేనన్నాను, అట్లా కాదులేరా, నీకు పెదనాన్నలు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఒక్కొక్కటి తీసుకుంటే 5 అవుతాయి, 2 తీసుకుంటే 10 అవుతాయి, అది నీకు ఆశీర్వాదం అని చెప్పాడు. అలాగే ఒక శ్రేష్టమైన కుమారుణ్ణి ఇచ్చాడు. ఇది మేలు చేసే దేవుడు ఈ కుటుంబంలో మేలు చేశాడు. ఈ మేలుని మనం ఏం చేయాలంటే మర్చిపోకుండా ఆ బిడ్డని దేవుని కొరకు మనం ఏం చేయాలా? పెంచాలి. దేవుడిచ్చిన బిడ్డని దేవుని కొరకు పెంచితే అది దేవునికి ఏమవుతుంది? మేలు అవుతుంది. అది దేవునికి మేలు. ఎందుకో తెలుసా? ఈ కుటుంబంలో ఉన్నటువంటి వారు అందరినీ దేవుడు లెక్క అడుగుతాడు. మొదట పేరెంట్స్ని అడుగుతాడు, తర్వాత మిగిలిన వారిని అడుగుతాడు. అందుకే ఆ బిడ్డని దేవుని కొరకు మనం ఏం చేయాలా? పెంచాలా. ఆ బిడ్డ ప్రతి విషయంలో కుటుంబానికి మేలుకరంగా ఉండాలి, తల్లిదండ్రులకి మేలుకరంగా ఉండాలి, కుటుంబంలో ఉన్నటువంటి ఇరువైపులు ఉన్న బంధువులకి రక్షబంధులకి మేలుకరంగా ఉండాలి. ఆ బిడ్డ వేసే ప్రతి అడుగు మేలుకరంగా ఉండాలి. ప్రతి ఒక్కరికి తన మాట మేలుకరంగా ఉండాలి. తన జీవితం మేలుకరంగా ఉండాలి. తను ఏది చేసినా అది మేలే కానీ ఇంకొకటి కాదు. అట్లు ఆ బిడ్డ ద్వారా ఆ కుటుంబం దీవించబడాలి. ఆ బిడ్డ ద్వారా బంధువులు రక్షబంధులందరూ దీవించబడాలి, ఆశీర్వదించబడాలి. అది మేలు. అట్లా మేలు కలగాలి అని అంటే బాల్యములో ఉన్నప్పుడే ఆ బిడ్డ రక్షణ కొరకు తల్లిదండ్రులు ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. ప్రత్యేకంగా ఎవరు చేయాలి? అమ్మమ్మ ఏం చేయాలా? మనవడి కొరకు రోజుకు 3 చేయాలి. రోజుకు 3 ప్రార్థన చేస్తే దేవుని సమయంలో దేవుడు రక్షిస్తాడు, ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. ఇది మేలు చేసే దేవుడు మేలు చేశాడు. ఆ బిడ్డ మనందరికీ మేలుకరంగా ఉండాలా. అది మనం జ్ఞాపకం పెట్టుకుంటే మంచిది. కనుక ఈ మేలును చేయటానికే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు, మనలను ప్రేమించాడు, మన కొరకు ప్రాణం పెట్టాడు, ఆయన చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, మరల తిరిగి లేచాడు, మరణమును జయించాడు, రక్షణను సిద్ధపరిచాడు. ఈ రక్షణను ఉచితంగా నీకు ఇస్తూ ఉండగా ఆయనను అంగీకరిస్తే అది నీకు మేలు. అప్పుడు నీవు దీవించబడతావు, ఆశీర్వదించబడతావు. కనుక ఈ మాటలు మనసులో ఉంచుకోనండి. ఆ 127వ కీర్తన 128వ కీర్తనలో చెప్పబడిన ప్రకారంగా ఇందాక బ్రదర్ జ్ఞాపకం చేశాడు, నీ పిల్లలందరూ నీ బల్ల చుట్టూ ఎలాగుంటారు? ఒలీవ మొక్కల వలె ఉంటారు అన్నాడు. ఒకటి నీ పిల్లలు అన్నాడు. అక్కడ మాట దేవుడు నీ పిల్లలు అనే మాట ఎందుకు అన్నాడు అని అంటే భూమి మీద మనకి ఒక ఘనత దేవుడు ఘనతనిచ్చి నీ పిల్లలు అంటున్నాడు. తర్వాత ఏమంటాడు తెలుసా? నీ పిల్లలందరూ నీ బల్ల చుట్టూ ఒలివ మొక్కలు అన్నాడు. ఆ బల్ల అనేటువంటిది, ఆ టేబుల్ అనేది సహవాసమును జ్ఞాపకం చేస్తూ ఉంది. అంటే నీతో నీ పిల్లలకి, నీ పిల్లలతో నీకేముండాలా? సహవాసం ఉండాలా. చాలామందికి తల్లిదండ్రులతో పిల్లలతో తల్లిదండ్రులకి ఏముండదు? రిలేషన్ అనేటువంటిది, సహవాసం ఉండదు. అది ఉండాలా. 2. మూడోది, ఒకటి నీ పిల్లలు, రెండోది బల్ల. ఒలీవ మొక్కలు అన్నాడు. ఒలీవ మొక్కకి ఎందుకు పోల్చాడు
అని అంటే చూడటానికి ఒలీవ మొక్క సాధారణమైనదిగా బలహీనమైనదిగా కనబడుతుంది, కానీ ఒలీవ మొక్క చాలా విలువైనటువంటిది, శ్రేష్టమైనటువంటిది. అది దేవుని ఇంటిలోనికి తీసుకొని రాబడింది. దంచి తీసిన అచ్చము ఒలీవల ఆయిల్ దేవుని ఇంట్లో ఒక దీపము వెలిగించబడుతూ ఉండాలి అని అంటే ఏం చేయాలంట? ఈ ఆయిల్ అందులో పోస్తే ఆ వెలుగు వస్తూ ఉంది. అందుకే నీ పిల్లలు ఒలీవ మొక్కల వల్లే ఉంటారన్నాడు. అది మూడవది. ఒలీవ మొక్కకి మరణము లేదు. అందుకనే దేవుని ఎరిగిన బిడ్డలకి, దేవుని నమ్మిన బిడ్డలకి ఏమి లేదు? మరణము లేదు. శరీర మరణం కామనే, ఆత్మకు చావు లేదు. ఆ బిడ్డ కూడా మరి ఎలాగుండాలి అని అంటే చిన్నతనంలోనే రక్షణ పొంది ఆ బిడ్డ యుగ యుగాలు ఆ బిడ్డ జీవించాలి అని మనము కోరుకోవాలి. అట్లు దేవుడు ఆ బిడ్డను దీవించునుగాక, ఆశీర్వదించునుగాక, చేరువచ్చిన వారిని ఆశీర్వదించునుగాక. మనము మన బిడ్డలను దేవుని కొరకు పెంచితే దేవుడు మన బిడ్డలను ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. అలాగున ప్రభు మనకి సహాయము చేయును గాక. ప్రార్థన చేద్దాం. ప్రార్థన అయిన తర్వాత మరి ఆ బిడ్డను ముందుకు మీరు తీసుకుని వస్తే దైవ సేవకులుగా మేము ప్రార్థన చేస్తాం. తర్వాత ఒకవేళ ఇక్కడ పెద్దవాళ్ళు కానీ ఉంటే, అంటే సిస్టర్స్, పేరెంట్స్, మేము ప్రార్థన చేసిన తర్వాత మీరు అందులో వేయచ్చు. ఒకవేళ అది మీకు మొదట ఆప్షన్ మీకు ఇస్తాం. ఒకవేళ మీరు కాదు అని అంటే దేవుని సేవకులుగా మేము ప్రార్థించినాక ఆ పని మేము చేస్తాం. ఒకవేళ పెద్ద సహోదరులు ఎవరైనా ఉంటే కూడా వారు కూడా వేయచ్చు, తప్పేమీ లేదు. అది జ్ఞాపకం పెట్టుకోనండి. ప్రార్థన. పరలోకపు తండ్రి, ఇంతవరకు మీరు సహాయపడినందుకు వందనాలు. మిగిలిన మా సమయాన్ని దీవించండి. మీ యందు భయభక్తులు గల వారిని ఆశీర్వదించే దేవుడు, మిమ్మల్ని ప్రేమించిన వారిని ఆశీర్వదించే దేవుడు, మిమ్మల్ని ఆశ్రయించే వారిని ఆశీర్వదించే దేవుడు, మేలుతో నింపేటువంటి దేవుడు, మా ప్రియులను ప్రేమించి ఇచ్చినటువంటి శ్రేష్టమైన చక్కని కుమారుని బట్టి వందనాలు. కుమారులు యెహోవా అనుగ్రహించి స్వాస్థ్యం, గర్భఫలమైనిచ్చు బహుమానం నీ కొరకు ఆ బిడ్డను పెంచడానికి సహాయమును చేయండి. మేలుకై జ్ఞాపకం చేసుకోమని వందనాలు చెల్లిస్తూ యేసు ప్రభు మా రక్షకుని పేరిట ప్రార్థించి స్తుతించి వేడుచు ఉన్నాము తండ్రి. ఆమేన్. దయచేసి ఒక 10 మినిట్స్లో అన్నీ అయిపోతాయి, మనం ముగించుకుంటాం. మరి ఆ బిడ్డ కొరకు స్టీఫెన్ బ్రదర్ వచ్చి ఇక్కడ ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత సిస్టర్స్, ఒకవేళ ఎవరైనా పెద్దవారు ఉంటే స్టేజ్ మీదకి రండి. ప్రార్థన అయిన తర్వాత మీరు వేయచ్చు, మంచిది. లేకుంటే దేవుని సేవకులుగా మేము వేస్తాం. బ్రదర్ రండి. ఓకే, ఆషర్, ప్రీతి, ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. దయచేసి ముందుకు రండి. అలాగే ఆషర్ వాళ్ళ తల్లిదండ్రులు, తర్వాత ఇక్కడే పెట్టిన కూర్చోరు. ఆషర్ వాళ్ళ పేరెంట్స్, తర్వాత చంటి ఆంటీ గారు, అలాగే ఫ్యామిలీ మెంబర్స్ దయచేసి ముందుకు రావాలని కోరుతున్నాను. నరసింహంకుల్ గారు కూడా దయచేసి ముందుకు రావాలని కోరుతున్నాను. ప్లీజ్ కమ్. ఇంకెవరైనా పెద్దవాళ్ళు రావాల్సిన వారు ఉంటే పిలవండి. మీరు రండి. అమ్మ రండి. మేరీ, నువ్వు కూడా రా.
చిన్నగా మా ఆనంది సిస్టర్ శామ్యుల్ గారు దయచేసి ముందుకు రండి. డైజీ కూడా ముందుకు రావాలని కోరుతున్నాను. ప్లీజ్ కమ్ దమ్మా. ప్రైజ్ లార్డ్ అండి. నాన్న చిన్న జేమ్స్ కూడా ముందుకు రండి. రజని, మమత ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. ప్లీజ్ కమ్ చిన్న జేమ్స్, చిన్న రజని, మమత కూడా ముందుకు రండి. ఆలస్యం చేయకండి, మళ్ళీ ఫంక్షన్ హాల్ మనం హ్యాండ్ ఓవర్ చేయాలి కాబట్టి దయచేసి ముందుకు రావాలని కోరుతున్నాను. ఇట్లా వచ్చాను. ఓకే సుమన్ ప్లీజ్ కమ్. మనం అమ్మ రండి, అమ్మ పైకి రండి. ఓకే, మనందరూ కూడా తల్లు వంచి కళ్ళు మూసుకొని చేద్దాం. సల్మాన్ గారు ఫోటో తీద్దాం. ఓకే, దయచేసి ఇంకా మాట్లాడొద్దు ఎవరు కూడా. మనందరూ కూడా తల్లు వంచి కళ్ళు మూసుకొని ప్రభు సన్నిధికి ఈ బిడ్డను మనం అప్పగిందాం. కృపా కనికరము కలిగిన మా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయినటువంటి మా దేవా, మా ప్రభువా, ఇంతవరకు నిన్ను స్తుతించి ఘనపరిచి మహిమపరుస్తూ, అలాగే నాయన నీ శ్రేష్టమైన వాక్కులను, సందేశమును, వాగ్దానములను నా ప్రభువా నీ యొద్ద నుండి వినుటకు దైవజనుల ద్వారా నా ప్రభు మీరు మాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన అద్భుతమైన సమయం కొరకే నీకు వందనాలు. మా ప్రభువా, ఇదిగో తండ్రి శామ్యుల్ గారిని, ఆనంది సిస్టర్ని ప్రేమించి నీవిచ్చినటువంటి కుమారుడు ఆశర్ని బట్టి, అలాగే నాయన శామ్యుల్ గారు నాయన అనసూయ ఆంటీ గారిని ప్రేమించినటువంటి ప్రీతిని బట్టి, నా ప్రభువా ఆశర్ని ప్రీతిని ప్రేమించి ఇచ్చినటువంటి కుమారుని బట్టి నా ప్రభువా నేను ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాము. నా ప్రభువా తరములు వెంబడి తరములను నీవు ఆశీర్వదిస్తూ ఉన్నావు. నా ప్రభువా నీవు ఎంత గొప్ప దేవుడు నాయన, నీవు ఉపకారము చేసేటటువంటి దేవుడు అని, నీ ఉపకారములు ఎంత గొప్పవో, ఎంత శాశ్వతమైనవో, ఎంత ఉన్నతమైనటువంటివో నీ వాక్యం ద్వారా ఈ దినాన్ని మీరు మాకు తెలియపరిచినందుకే నీకు స్తోత్రాలు. నా ప్రభువా ఆశరు ప్రీతి ఇద్దరు కూడా నాయన ప్రభు వారికి నీవు ఇచ్చినటువంటి కుమారుడు, నా ప్రభువా నీవు ఇచ్చిన గొప్ప బహుమానము తండ్రి. నా ప్రభువా నీవు ఇచ్చినటువంటి గొప్ప బహుమానమును ఆయన వారి జీవితంలో వారు పొందుకున్నారు ప్రభువా. ఆ పొందుకున్నటువంటి ఆ బహుమానం విషయంలో వారు నీ యందు భయభక్తులు కలిగి, నీ యందు విధేయత కలిగి, నీ కొరకు వారు జీవిస్తూ ప్రభువా వారి కుమారుణ్ణి నీ కొరకు వారు పెంచడానికి సహాయం చేయండి. నా ప్రభువా గతించిన దినాలలో 9 నెలలు నాయనా తల్లి గర్భములో ఆ బిడ్డ ఎంతో క్షేమముగా కాపాడినటువంటి దేవుడు నీవే తండ్రి. నా ప్రభువా ఈ భూమి మీద జన్మించి ఈ దినమునకు 21 రోజులు గడుస్తూ ఉన్నాయి ప్రభువా. నీ వాక్యములు మీరు సెలవిచ్చిన రీతిగా తండ్రి దీర్ఘాయువును సుఖజీవనముతో గడిచే సంవత్సరములను మీకు ఇస్తాను అని మీరు వాగ్దానం చేసిన దేవుడివి. ఈ బిడ్డ ప్రభువా నాయన మొదటి దినము నుంచి 21వ దినం వరకు మీరు తీసుకుని వచ్చారు. ఈ 21వ దినాన్ని ప్రభువా నేను మేము నిన్ను స్తుతిస్తూ ఉన్నాము. తన జీవితకాలం అంతయు నీ కాపుదల, నీ భద్రత, నీ సన్నిధి, నీ ఆరోగ్యము నాయన తండ్రి నీ కుమారుడి చుట్టూ కుటుంబం చుట్టూ ఉంచమని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాము. ఇదిగో ప్రభువా వచ్చినటువంటి బంధువులను, స్నేహితులను, నా తండ్రి రక్త సంబంధులను, సంఘ బిడ్డలను అందరినీ కూడా మీరు దీవించండి నాయన. అన్నిటికంటే ముఖ్యంగా ప్రభువా మేము పొందుచున్న ప్రతి మేలులను బట్టి నాయన మేము నీ యందు భయభక్తులు కలిగి నా ప్రభు నీ కొరకు జీవించగలిగే కృపను మీరు మాకు దయచేయండి నాయన. నీవిచ్చిన రక్షణను మేము ఎన్నడూ కూడా నిర్లక్ష్యం చేయకుండా నీ మహిమ కొరకు జీవించగలిగే
ధన్యతను ప్రభువా మీరు అనుగ్రహించి మనం మేము ప్రార్థన చేస్తూ ఉన్నాము. ఇదిగో తండ్రి నాయన, ఇప్పుడు ఈ బిడ్డను ఈ ఉయ్యాల తొట్టిలో వేస్తూ ఉండగా ప్రభువా నాయన, ఈ ఉయ్యాల తొట్టిలో తను నిద్రపోతున్నప్పుడు ఉంటూ ఉన్నప్పుడు నాయన తన చుట్టూ నీ భద్రతను నీ కాపుదలను అనుగ్రహించమని నాయన, తల్లికి సహకారిగా నా ప్రభు మీరు ఉంచినటువంటి ఈ యొక్క ఉయ్యాలను బట్టి కూడా నేను స్తుతిస్తూ ఆయన బిడ్డ ఎక్కడ ఉన్నప్పటికీ ఆయన నీ యొక్క సన్నిధిని, నీ కాపుదలను, నీ భద్రతను సమృద్ధిగా అనుగ్రహించమని యేసు క్రీస్తు వారి యొక్క అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి బ్రతమాలి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా. నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక. నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా. నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక. నా ఆనందం కోరేవాడా, నా ఆశలు. వాళ్ళకి ఏదో ప్రోగ్రాం అంటే కదా. చివరి ప్రార్థన ఆశీర్వాదం తీసుకుందాం, ఎందుకంటే మనకు సమయం చాలా తక్కువ ఉంది కనుక. పరలోకపు తండ్రి, మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడు, శ్రేష్టమైన ఈవులనిచ్చేవాడు, సకల ఆశీర్వచన స్తోత్రములకు మించిన ఘనమైన పరిశుద్ధమైన మహిమ కలిగిన మీ నామమును బట్టి మీకు స్తోత్రాలు. మా ప్రియులు, మా బిడ్డలు ఆశయాన్ని బట్టి వందనములు. అలాగనే తండ్రి, మా చెల్లి ప్రీతిని బట్టి మీకు స్తోత్రాలు. తండ్రి, ఇద్దరు బిడ్డలను ప్రేమించి మీరు అనుగ్రహించిన శ్రేష్టమైన చక్కని కుమారుని బట్టి మీకు స్తోత్రాలు. కుమారులు యెహోవా అనుగ్రహించి స్వాస్థ్యం, గర్భఫలం ఆయన ఇచ్చు బహుమానమే. తండ్రి, ఈ బిడ్డ మీరిచ్చారు తండ్రి, అందుని బట్టి వందనాలు. ప్రభా, మరలా మేము మీ కొరకు ఈ బిడ్డను పెంచడానికి మాకు సహాయం చేయండి. తల్లిదండ్రులకు సహాయపడండి, బంధువులకు సహాయం చేయండి, ప్రతి ఒక్కరికి సహాయపడండి. ఈ బిడ్డకి చిన్నతనంలోని రక్షణ, మారు మనసు దయచేయము తండ్రి. ప్రభా, బాల్యము నుండి తిమోతి వలె లేఖనముల యందు ప్రవీణుడు అన్నట్లుగా చేయండి. మీ వాక్యముతో ఆ బిడ్డ నింపబడటానికి
ప్రార్థనతో నింపబడటానికి, మా ప్రభా రక్షణతో అలంకరించబడి ప్రభా మీకు మార్గదర్శకుడుగా అనేకులను మీ వద్దకు నడిపించే బిడనగా ఈ బిడన చేయండి. దీర్ఘాయుష్యవంతునిగా చేయండి తండ్రి. నిండారులుగా దీవించము. మంచి అరుగుదల దయచేయండి. తీసుకునేటువంటి ఆహారం ప్రభా మదర్ ఫీడింగ్ ఎంతో ఆరోగ్యంగా మార్చు తండ్రి. ప్రతి విధమైన అనారోగ్యానికి దూరంగా ఉంచమని ప్రార్థిస్తున్నాం. మంచి వాతావరణంలో బిడ్డ ఎదుగునట్లుగా చేయండి. మనుషుల దయలో, దేవుని దయలో ఎదిగి వర్ధిల్లినట్లుగా చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. కానీ ఈ బిడ్డ జీవితం ద్వారా మీ నామమునకు మహిమ తెచ్చుకోమని, బిడ్డను దీవించమని వందనాలు చెల్లిస్తూ, రాగలిగిన బంధువులు, రక్త సంబంధులు అందరిని బట్టి, పరిశుద్ధులను బట్టి, సంఘస్థులను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. దైవ సేవకులుగా స్టీఫెన్ బ్రదర్, మేము కలిసి ప్రభా బిడ్డను దీవిస్తూ ఉండగా నిండారులుగా దీవించమని, చేరువచ్చిన వారిని కూడా దీవించమని వందనాలు చెల్లిస్తూ, మహిమ ఘనత ప్రభావములు మీకే ఆరోపిస్తూ, యేసు ప్రభు మా రక్షకుని పేరిట ప్రార్థించి స్తుతించి వేడుచు ఉన్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యమైన సహవాసము, ఆదరణ చేరువచ్చిన మనకు, చిన్నబిడ్డకి సదాకాలం తోడైయుండునుగాక. ఆమేన్. ఆమేన్. యేసయ్యా నీవు చేసిన మేలులన్నిటికీ ఏమి వదలను యేసయ్యా. జీవిత కాలమంతయు మేము మిమ్ము స్తుతించెదము. జీవిత కాలమంతయు మేము నిన్ను స్తుతించెదము. వందనమేసయ్యా, నీకు వందనమేసయ్యా. వందనమేసయ్యా, నీకు వందనమేసయ్యా. మెండైనా నీ మేలులకు వందనమేసయ్యా. మెండైనా నీ మేలులకు. చెప్తావా? ఓకే, దయచేసి అందరూ కూర్చోండి. కిందకెళ్ళి అందరూ చూసి దగ్గరకు వచ్చి చూస్తారు. ఇంతటితో ఈ యొక్క అద్భుతమైన ఈ కృతజ్ఞత కూడిక ముగించబడింది. అయితే మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. మొట్టమొదటిగా నేను దేవునికి సమస్తమైన మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవుడు చేసిన ఉపకారం బట్టి, దేవుడు చేసిన గొప్ప కార్యం బట్టి నేను దేవుని ఎంతగానో మహింపరుస్తూ ఉన్నాను. అలాగే మరి అనసూయ ఆంటీ గారిని బట్టి వందనాలు. మరి మా కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉంటూ ఓకే, ఎందుకంటే నాకు మమ్మీ లేదు, డాడీ లేదు, ఇద్దరు చనిపోయారు నాకు. ఓకే, ఇప్పుడు ఉన్నది మా అత్తగారు ఉన్నారు. ఓకే, చాలా సంతోషం. అలాగే ప్రీతి ఆషర్ విషయంలో దేవుడు చేసిన గొప్ప మేలుని బట్టి వారిని కూడా నేను అభినందిస్తున్నాను. ఓకే, ప్రీతి ఆషర్, మీరు వాక్యాన్ని విన్నారా? విన్నారు. ఓకే, గుడ్. చాలా సంతోషం. వాక్యానుసారంగా మీ బిడ్డను పెంచాలని కోరుతున్నాను. అయితే మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ యొక్క కార్యక్రమానికి వచ్చి మీరు బాబును చూడండి, చూసి బాబును ఆశీర్వదించి వెళ్ళాలని కోరుతున్నాను. అలాగే మరి ముఖ్యముగా ఈరోజు దయచేసి ఎవరు మాట్లాడకండి. నేను ఒక ముఖ్యమైన మాట చెప్దామంటే మీరు మాట్లాడుతూనే ఉన్నారు. ఓకే, అంటే కూర్చోండి, ఎక్కడైనా ఒక చోట కూర్చోండి. ఓకే, ఈ సమయంలో మరి దేవుని యొక్క సేవకులు, దైవజనులు, బ్యూలా చర్చ్ పాస్టర్ గారికి నా హృదయపూర్వక వందనాలు మనస్ఫూర్తిగా నేను చెల్లిస్తున్నానన్నా.
మీరు ఎంతో అద్భుతంగా ఈ కార్యాన్ని జరిగించారు, దాన్ని బట్టి వందనాలు. అలాగే మ్యూజిక్ టీంకి, అదే పిఏ సిస్టమ్ టీంకి నా హృదయపూర్వక వందనాలు. మీరందరూ కూడా మీ కొరకు మంచి భోజనాలు సిద్ధపరిచారు. వాటిని భుజించి బాబును ఆశీర్వదించండి. ఆశీర్ కొరకు, ప్రీతి కొరకు, బాబు కొరకు నిత్యము మీరు ప్రార్థించాలని నేను మిమ్మల్ని ప్రేమతో కోరుతున్నాను. దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.